హాయ్! వెల్కమ్ టు దర్శన్ షండు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్‌లో వచ్చేసి చిక్కుడుకాయ టమాటా పులుసు, అలానే చిక్కుడుకాయ ఇగురు కర్రీస్ అయితే చాలా సింపుల్‌గా ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా మనం చిక్కుడుకాయ టమాటా అయితే చూపిస్తున్నాను. దీనికోసం పొడుగు చిక్కుడుకాయలు ఉంటాయి కదండీ! లేతవి అవి తీసుకున్నాను. దానికి ఒక పెద్ద సైజు టమాటాలు అయితే 2 తీసుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. దీన్ని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి అలా నిలువుగా చీల్చుకొని లైట్‌గా ఇలా మధ్యలో మెంతులైతే యాడ్ చేసుకోవాలండి. స్టార్టింగ్‌లోనే వేసేయాలి ఆయిల్ వేసిన తర్వాత. ఈ మెంతులేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తది. ఆనియన్స్, పచ్చిమిర్చి అలా మెంతులు మొత్తం అంతా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి బాగాని. అలా ఫ్రై అయ్యేటప్పుడే దానికి కొంచెం సాల్టు, అలానే పసుపు కూడా యాడ్ చేయాలి. దీనివల్ల మన ఆనియన్స్ అనేవి చాలా సాఫ్ట్‌గా అయిపోతాయండి. త్వరగా ఫ్రై అయిపోతాయి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇవిగోండి ఇవి పొడుగు చిక్కుడుకాయలండి లేతవి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్‌గా. వీటిని ముందుగానే నేను తొడేలవి తీసేసుకుని ఉప్పు నీటిలో అయితే వేసేసుకున్నానండి. చాలా అంటే చాలా మంచిది ఇలా చేయటం వల్ల. ముందవి కొట్టేస్తూ ఉంటారు కదా! సాల్ట్ వాటర్‌లో మనమైతే కాసేపు ఉంచేయాలండి. ఒక 10-15 మినిట్స్ అన్నా ఒక సాల్ట్ వాటర్‌లో మనం ఉంచేయడం వల్ల దాని మీద ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని వాటిని మళ్ళీ 2 టైమ్స్ నీట్‌గా కడిగేసుకొని మొత్తం అంతా కూడా కర్రీలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని చిక్కుడుకాయలు నీట్‌గా చేసేసుకుని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చిన్న పీసెస్‌గా వేయనండి, నేనైతే పెద్దగా వేస్తాను. ఇలా అయితేనే మా ఇంట్లో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుందండి. చిన్న పీసెస్‌గా కట్ చేస్తే మాకంత నచ్చదు. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకొని కొంచెం ఆ కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకుని లైట్‌గా పొడైతే చేసి పెట్టుకుంటానండి. పులుసులకి ఇది వాడతాను. అలానే ఇగురుకి కూడా ఒక పొడైతే చేసుకుని పెట్టుకుంటాను. ఇవి మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గపెట్టేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోవాలండి. చిక్కుడుకాయ ఇది పులుపు తగిలేసరికి బిగిసిపోతూ ఉంటుంది కదా! అందుకని మనం ముందుగానే కొంచెం సాల్ట్, పసుపు వేసేసాం కదా! మూత పెట్టేసి మగ్గబెట్టేసుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇలా అయిన తర్వాత కారం కూడా మనకి టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని కాసేపు మూత పెట్టయితే ఉంచేసుకోవాలండి. వెంటనే వాటర్ అది యాడ్ చేయకూడదు. ముందుగా వాటిల్లో వాటర్ అది వచ్చేస్తుంది కదా టమాటాలో, అది సరిపోతుంది. చక్కగా మగ్గిపోతాయండి చిక్కుడుకాయలన్నీ కూడాని. చూసారా ఎలా ఉన్నాయో? మొత్తం అంతా మగ్గినాయి కదా! ఇప్పుడు నేను ఫస్ట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్. ముందుగా మనం పులుసు అయితే యాడ్ చేయకూడదండి. బిగిసిపోతాయి చిక్కుడుకాయలు అవిని గట్టిగా అయిపోయి కుక్ అవ్వవు. సో నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా వాటర్లో కుక్ చేసేస్తాను ఫస్ట్. మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా పెద్ద నిమ్మపండు సైజ్ అయితే నేను చింతపండు తీసుకుని ముందుగా వాటర్ వేసి అలా నానబెట్టేశానండి. మనం పులుసు వేసేటప్పటికి చక్కగా నాని పులుసు అది వస్తుంది. చూసారా ఇలా అయితే కుక్ అవుతున్నాయండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం చింతపండు అదిని పులుసు తీసి వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. చాలా పులుసు అయితే ఉడికేటప్పుడే ఏదో చేపల పులుసులా వచ్చేస్తూ ఉంటుంది. గుమగుమలాడిపోతుంది కర్రీ అయితేనే. చాలా టేస్టీగా ఉందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈ వీడియో ఓన్లీ తెలియని వాళ్ళ కోసం అయితేనే నేను చెప్పానండి. యూజ్ అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా ఉంటారు కదండి బ్యాచిలర్స్కి, అలా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ధనియాలు పులుసు పొడని, ఇగురు పొడని 2 రకాల పొడులు మన దగ్గర ఉంటే మనకి ఏ కర్రీ అయినా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా కుక్ అయిపోయింది. చిక్కుడుకాయ అదిని మనం అలా ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలండి. మనకి అది ఉడికిపోయినట్టు ఉంటే ఇంకా మనకి సరిపోతుంది. జస్ట్ చిన్న మంట పెట్టి కాసేపు అలా మగ్గబెట్టేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయ ఎగురండి. వీటి కోసం మాకు మా పెరట్లోనే కాసినాయండి ఆ వైటియి. చాలా అంటే చాలా బాగుంటాయి అవి. చికెన్ కర్రీ, మటన్ కర్రీలో కూడా, ఎన్వీస్లో కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను చూపించిన వైటియి అయితే
ఇవైతే మా పెరట్లోనే కాసినాయండి, చాలా బాగున్నాయి. అలానే ఇగురికి అలా గింజలు ఎక్కువగా ఉన్నాయి అయితే బాగుంటాయండి. ఈ చిక్కుడుకాయలు తెచ్చినప్పుడల్లా నేను ఇగురైతే వండేస్తాను. దీనికోసం పెద్ద సైజు ఆనియన్స్ అయితే నేను 3 తీసుకున్నానండి. ఇగురికి ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది, పులుసుకి తక్కువ. ఇగురికి కదా కొంచెం ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే నేను 3 తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకుని మొత్తం అంతా చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని ఉప్పు పసుపు వేసేసి మొత్తం అంతా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇగురు కర్రీలన్నీ చాలా బాగుంటుందండి. మొత్తం అంతా అలా మూత పెట్టేసి కలుపుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్లో వచ్చేయాలండి. బాగా ఫ్రై అయిపోవాలి ఇగురికి. ఉల్లిపాయలా కనిపించకూడదు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సాల్ట్ అది వేసేసి కడిగేసి నీట్గా పెట్టుకున్నాను. ఆ చిక్కుడుకాయలు అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. ఇందులో గింజలు అయితే నా చిన్న పాపకి కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. బీన్స్ కర్రీ చేయి అని అడుగుతుంది. దానికోసం అయితే నేను ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి. ముందుగా మనం ఇలా చిక్కుడుకాయలు అది వేసేసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీస్కి. మామూలుగా కన్నా కొంచెం ఇలా వేసుకుని వండుకొని తింటూ ఉంటే స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీల్లోకి కూడా. ఇది ఇగురుపొడి అండి. ఇగురుపొడి అంటే ఏమీ కాదు, ధనియాలు జీలకర్ర చెక్క ముక్క చిన్నది లవంగాలు ఇలా మొత్తం 4 కూడా ఫ్రై చేసి పొడి అయితే చేసి పెట్టుకుంటానండి. ఏ కూరల్లో అయినా ఇగురు కర్రీ అయితే ఇగురు కర్రీలోకి, పులుసు కూరల్లోకి పులుసు పొడి అలా వేసేసుకుంటూ ఉంటాము. దీనివల్ల మాకు మార్నింగ్ మసాలా నూరాలు చేయాలన్న బాధ అయితే ఉండదండి. అలా చిక్కుడుకాయలు అవి కూడా మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత కారం యాడ్ చేసాం కదా, ఇప్పుడు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. దీనికోసం ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, బాగా మిగిలి ఉడికిపోకూడదండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి కదా. ముందే మనం సాల్ట్ పసుపు వేసి మగ్గపెట్టేసుకున్నాం కదా, బాగా కుక్ అవుతాయి. సో మనం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకూడదండి, పులుసుకు వేసినట్టు వేయకూడదు. దీనికి చూసారా, లైట్గా వేసుకుని చాలా స్లిమ్లో పెట్టేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది బాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. చక్కగా అలా దగ్గరికి ఉడికిపోతూ ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం మొత్తం అంతా కర్రీ ఉడికిపోయిన తర్వాత మనం అలా గింజని ప్రెస్ చేసి చూసుకుంటే మనకి తెలుస్తుందండి ఉడికింది లేనిదిని. నాకైతే బాగా ఉడికిపోయినాయి. చూసారా, నేనైతే ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకుని మూత అయితే పెట్టేసి లైట్గా అలా మగ్గ పెట్టేసుకున్నాను. కర్రీ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇవి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.